ఇండిగో సంక్షోభం ఏపీ రాజకీయాలు తాకిందా? ఇండిగోకి ఏపీ రాజకీయాలకి సంబంధం ఏంటనుకుంటున్నారా? అదే మాట్లాడుకుందాం. ఇండిగో ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే 5,000కు పైగా విమానాలు, 8 లక్షల పైగా ప్రయాణికులు ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ ఆల్రెడీ ఇండిగోతో చర్చించడం, రీఫండ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వటం, ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మరోవైపు ఎక్కడ ఎయిర్పోర్ట్ లో చూసినా ఆ లగేజ్ అంతా ఒక డంపింగ్ యార్డ్ లా కనిపిస్తోందట. సో విలువైన వస్తువులు పోతున్నాయని అక్కడ నిరసనలు చేస్తున్నారు ఆల్రెడీ ప్రయాణికులు. పోనీ అక్కడితో సంక్షోభం ఆగుతుందా అంటే లేదు. ఇప్పటికీ ఫ్లైట్లు రద్దవుతూనే ఉన్నాయి. మరి ఎప్పటికీ ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కాని అయోమయంలో ఉన్నారు ఆ ఇండిగో ఫ్లైట్స్ సంబంధించి టికెట్ తీసుకున్న ప్రయాణికులంతా. సరే, అది అలా ఉంటే ఇక ఏపీ రాజకీయాలు. ఎందుకంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సో ఇప్పటికే తెలుగువారు పరువు దేశవ్యాప్తంగా పోయిందని, మొత్తం ఇండియా పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందని, ఇలాంటిది ఎప్పుడు ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు చూడలేదు, వెంటనే ఆయన పదవి నుంచి తొలగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలంతా బయటకు వస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు కూడా ఇదే డిమాండ్తో వచ్చారు. జనరల్గా ఏదైనా చిన్న ఇష్యూ ఉంటేనే ఏపీ రాజకీయాల్లో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా ఎంత కుదిపేస్తుందో చూస్తున్నాం. సో దీనికి ఏపీ రాజకీయాలకి ముడిపెట్టేస్తున్నారు. సో మరి ఇంకా ఎంతలా దీన్ని తీసుకువెళ్తారో, దీనిపై రామ్మోహన్ నాయుడు ఏమైనా స్పందిస్తారో లేదో చూద్దాం.